Guys, good evening. Hi everyone. Shall we start the implementation of the project right from scratch? Today ఒక రెండు మాడ్యూల్ చూపిస్తాను మీరు చేయాలి ఓకేనా చేస్తారా Right, hello, I'm here. Shall we start the project? I'm ready. Right guys. సో నేను పేజెస్ మీకు చూపించాను బహుశా ఐ థింక్ యూ రిమెంబర్ దట్ వన్ సో ఆ పేజెస్ డెవలప్ చేస్తాను ఒకసారి చూడండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అది 1 అవర్ పడితే 1 అవర్ పడచ్చు 2 అవర్ పడితే 2 అవర్ పడచ్చు ఎంత టైం పట్టినా మనం అయిపోయేలా చూద్దాం ఓకే రైట్ జస్ట్ అబ్జర్వ్ దట్ వేర్ ఇట్ ఈస్ కమ్ ఆన్ రైట్ ఈ-కామర్స్ ఓ షేరింగ్ ఏమైంది రైట్ about.html చూసారా ఇందులో ఏదో ఒక పేజ్ డెవలప్ చేసి చూపిస్తాను చూస్తారా ప్రొడక్ట్స్ ఒకటి నేను చేస్తాను ఒకటి ఇస్తాను అకౌంట్ చేద్దాం అకౌంట్ చేద్దాం సరదాగా అకౌంట్స్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది అకౌంట్ చేద్దాం ఈరోజు అకౌంట్ మాడ్యూల్ కమాన్ షల్ వి డు అకౌంట్స్ మాడ్యూల్ యా చేద్దాం HTML CSS right so both move forward with the help of fonts forms tables HTML CSS on time right shall I start come on everyone okay na title customer login form అని పెడుతున్నాను ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసుకుందాము వస్తుందో లేదో అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి ఫస్ట్ వేరియస్ ఫస్ట్ CSS రాసేస్తాను ఓకేనా CSS ఆగిపోతే మనకి అవుట్పుట్ సరిగ్గా కనిపించదు అప్పుడు HTML వెళ్దాం ఓకేనా
ఫస్ట్ సిఎస్ఎస్ HTML వెళ్దామా లేదా HTML వెళ్దామా లేదు నా స్టైల్లో చెప్పనా రియల్ టైం స్టైల్లో చెప్పనా కస్టమర్ లాగిన్ ఫామ్ రెడీ కమాన్ మీ స్టైల్ చెప్తారు రియల్ టైం స్టైల్ కావాలి మీకు అయితే ఫస్ట్ వాళ్ళు చేసి సిఎస్ఎస్ చేస్తారు మేమైతే ఫస్ట్ సిఎస్ఎస్ చేస్తాం ఓకేనా రైట్ స్టైల్ ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ నాకు లాగిన్ బాక్స్ కావాలి కాబట్టి నేను క్లాస్ రాసుకున్నాను చూస్తున్నారా అర్థమైంది ఏం రాస్తాను నేను విత్ ఒక 300 పిక్సెల్స్ ఉండాలి మీకోసం రాస్తున్నాను మార్జిన్ రైట్ 100 పిక్సెల్స్ ఆటో ఇచ్చేస్తాను అసలు మాతో ఉండొచ్చు నెక్స్ట్ ప్యాడింగ్ అంటే తెలుసు కదా 20 పిక్సెల్స్ లేదా అడ్జస్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ స్టక్ అయిందా స్క్రీన్ కనిపిస్తుందా ఎవరు స్టక్ అయింది స్క్రీన్ అంటారు బోర్డర్ కమాన్ 1 పిక్సెల్ సాలిడ్ సింపుల్గా తీస్తున్నారు ఓకేనా కలపడ చూడండి బోర్డర్ రేడియస్ మనకు అయిందా లేదా అయింది కదా 5 పిక్సెల్ పెట్టుకున్నాయి చక్కగా కరువుగా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఏమిద్దాం కలర్ డిఫరెంట్గా ఉండాలంటే ఏమొస్తుంది ఇచ్చేద్దాం డిఫరెంట్ వస్తుంది కలర్ ఓషన్ బ్లూ ట్రాన్స్పరెంట్ చెక్ చేయండి మీకు అర్థమైతే చెప్పండి అర్థం కాకపోతే అర్థమైతే ఏమన్నా ఏ కొత్త ప్రాపర్టీ తెలియదు ఏమన్నా ఉందా మీకు ఎనీ న్యూ ప్రాపర్టీ ఎనీ అన్నోన్ ప్రాపర్టీ అంత తెలుస్తుందా ఎస్ లాగిన్ బాక్స్ వెంకటేష్ కరెక్ట్ ఆల్ ఓకే సార్ వెరీ గుడ్ ఇప్పుడు సేవ్ చేసి రన్ చేసిన అప్పుడు మీకు అప్పుడు వచ్చిన రాదు సిఎస్ఎస్ అవుట్పుట్ రాదు ఓకే రైట్ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ ఇన్పుట్ పాస్వర్డ్ కదా రెండు కలిపి రాసేస్తాను ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ కి కమాన్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ కలిపి క్లాస్ రాసేస్తాం ఓకే అందరికీ కమాన్ విత్ ఆల్మోస్ట్ అవే ఉంటాయి 100% ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్ అంటే అకార్డింగ్ టు నా స్పీడ్ రాసుకున్నాను నేను మార్జిన్ చెప్పండి ఒక 5 పిక్సెల్స్ వద్దు ఇంకా నాకు హైట్ వద్దు మార్జిన్ 5 పిక్సెల్స్ 0 ఓకే ప్యాడింగ్ 100% ఓకేనా ఇంకేం ఎక్కడ పెట్టుకోలేదా ఒప్పుకో ఎక్కడ పెట్టుకోమని మీరు సరేనా పాస్వర్డ్లో ఏదైనా మార్చలేదా ఈ బ్రాకెట్ పెట్టుకోండి ఆ బ్రాకెట్ గుడ్ అబ్జర్వేషన్ ఐడియా ఓకేనా గుడ్ అబ్జర్వేషన్ బోర్డరు 1 పిక్సెల్ సాలిడ్ అదే పెడదాం చేసి ఆల్రెడీ పెట్టాం కదా బోర్డర్ రేడియస్ బాక్స్ సైజింగ్ వాట్ ఐల్ కీప్ బోర్డర్ బాక్స్ ఎనీథింగ్ ఎనీమోర్ చెక్ చేసుకోండి ఏ అర్థం కాదు చెప్పండి డాట్ పెట్టలేదు సార్ ఎక్కడ డాట్ పెట్టలేదు వేరే డింట్ యూస్ డాట్ చెప్పాలి వేరే డింట్ యూస్ డాట్ అవసరం లేదు క్లాస్ అవసరం లేదు క్లాస్ వాళ్ళు పెట్టుకుంటాను ఓకేనా అవసరం లేదు ఇఫ్ ఐ నీడ్ యూస్ ట్యాగ్ సెలెక్టర్ అయితే ఇస్ ట్యాగ్ సెలెక్టర్ సింపుల్ కెన్ సే ట్యాగ్ సెలెక్టర్ అర్థమైనా రైట్ ట్యాగ్ సెలెక్టర్ అయిపోయింది రాసేసుకోండి నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు బటన్ సో బటన్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొస్తుంది ఎదురు పెట్టండి చూపిస్తుందా ఏమన్నా సజెషన్ చూపిస్తుందా కలర్ సజెషన్ సరే చూద్దాం బ్యాక్గ్రౌండ్ కలర్ దేనికి ఇస్తున్నాను కలర్ వైట్ ఇస్తున్నాను ప్యాడింగ్ 10 పిక్సెల్స్ 20 పిక్సెల్స్ బోర్డర్ బోర్డర్ రేడియస్ ఒక 5 పిక్సెల్స్ బోర్డర్ రేడియస్ ఒక 5 పిక్సెల్స్ ఇచ్చి కర్సర్లో పాయింట్ చూసారు ఎప్పుడన్నా చూసారా పాయింట్ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి వెంకటేష్ డౌట్ ఉందా హెల్ప్ చేయాలి ఎక్కడ నేను మిస్ అయినప్పుడు బాక్స్ సైజింగ్లోనా స్పెల్లింగ్ తప్ప సార్ SIZI కరెక్ట్ కదా ఏమైంది వెంకటేష్ బాక్స్ సైజింగ్ బ్లూ కలర్ వచ్చింది కదా రైట్ ఏం డౌట్ అయినా నెక్స్ట్ లాగిన్ బాక్స్ పారాగ్రాఫ్ రాస్తున్నాను చూడండి అంటే దాని దగ్గర నుంచి మీ పారాగ్రాఫ్ సేవ్ రాసినా సరే మార్జిన్ ఓకేనా బాటమ్ ఒక 10 పిక్సెల్స్ ఉంటాయి ఓకేనా నావ్ బార్ రాస్తున్నాను నావ్ బార్ క్లాస్ నేను ఏం పెట్టానంటే రైట్ అబ్జర్వ్ డిస్ప్లే ఫ్లక్స్ ఆల్రెడీ మనం వాడాం గుర్తుందా మర్చిపోయారా అలైన్ ఐటమ్స్ ఓకేనా ప్యాడింగ్ ఏమర్థం 20 పెట్టాను కామన్ 20 పెడతాం కదా రైట్ ఏమైనా డౌట్ ఉందా మీ ఇష్టం ఐడి అయితే ఐడి క్లాస్ అయితే ఐడి వన్ డేస్ ఓకేనా మీ ఇష్టం మరి ఐడికి మార్చినా ఐడి మార్చేస్తాను ఐడి అంటే యూనిక్ క్లాస్ అంటే మల్టిపుల్ టైమ్స్ నెక్స్ట్ అర్థమైన ఫ్లక్స్ అలైన్ ప్యాడింగ్ ఒక్క నావ్ బార్ ఒకసారి రాసుకుందామా ఏవది ఫ్లక్స్ 1 అంటాను 1 కాలం డిస్ప్లే చేయండి టెక్స్ట్ అలైన్ రైట్ ఇస్తాను కదా ఓకేనా అదే నావ్ బార్కి అనార్డర్ లిస్ట్ ఇస్తుంది ఏమని డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని బ్లాక్ డిస్ప్లే చేస్తుంది లిస్ట్ స్టైల్ టైప్ ఏమను రైట్ కమాన్ అర్థమైనా సో నా ఎన్బిఏ అనేది HTML కోడింగ్ లో దేనికి నావ్ బార్ అది బూట్స్ వాడతాం వీఆర్ యూజింగ్ ఫర్ బూట్స్ కావ్య స్పేస్ చేసిన బూట్స్ కూడా అంటే now is the class name, now is the tag name, you can say like that, Venkatesh. Class name, now and then. So, NAB, ordered list, LI, I'm getting. What that one? Display, inline, block, margin right on the, okay?
20 పిక్సెల్స్ సరిపోయింది చూడండి. సో యాంకర్ ట్యాగ్లో టెక్స్ట్ ఐఎమ్ గివింగ్ డెకరేషన్, టెక్స్ట్ డెకరేషన్ అండ్ ఐఎమ్ గివింగ్ కలర్ సింపుల్ ఇచ్చేసాను కదా చూడడం కోసం. యా సో బూట్ స్ట్రాప్కి కూడా సిఎస్ఎస్ యూజ్ చేయాలి అంతే కదా. బూట్ స్ట్రాప్ డెవలప్ చేసి సిఎస్ఎస్ చేస్తారు కదా. యాంకర్ ఎక్కడ వచ్చినా కలర్ నాకు ఎంజాయ్ చెప్తున్నాను. రైట్ పారాగ్రాఫ్ ఇక్కడ రాసుకోండి. పారాగ్రాఫ్ ఏం రాస్తానంటే పారాగ్రాఫ్కి 555 రాయించాను. రైట్ సో కంటైనర్స్ నాకు తెలుసు కదా మీకు. కంటైనర్ కోసం మీరు రైట్ దిస్ వన్. 2 టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ఆర్ దేర్. ఏమన్నా ఫస్ట్ ఉందా మ్యాక్స్ బిట్ ఏమన్నా? థ్యాంక్ గాడ్. అంత కంటైనర్ కూడా తీసుకోమన్నాను. రైట్ సో ఐఎమ్ గివింగ్ మార్జిన్ ఏమని ఆటో రైట్ padding left. I'm giving padding left. So 25 pixels. Padding right I'm giving 25 pixels. నా మధ్యలో ఉన్నవి అర్థమవుతుంది కంటైనర్. ఓకేనా? రో క్లాస్ రాస్తున్నాను అంటే రో వైజ్ డిస్ప్లే చేయాలి. ఫ్లక్స్ ఉంది కదా ఇక్కడ డిస్ప్లే ఫ్లక్స్ అనేది రో వైజ్ డిస్ప్లే చేయాలి. అలైన్ ఐటమ్స్ సెంటర్ ఫ్లక్స్ wrap and I'm giving wrap. Justify content space around. ఫస్ట్ అర్థం చేసుకోండి. ఏం రాస్తుంది కంటైనర్ అంటే ఏంటి చెప్పండి మీరు గుడ్ సార్లో. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కంటైనర్? 2 టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్ అంతే కదా. 25% అర్థం కాలేదు. బూట్ స్ట్రాప్ కంటైనర్ మాట్లాడుతున్నాను మరి నాట్ డిఫరెంట్ కలెక్షన్ కదా. బూట్ స్ట్రాప్లో కంటైనర్స్ ఉంటాయి చూసారా. చూడకపోతే ఒకసారి చూడండి. రైట్ రిమైనింగ్ సేవ్ చేసి చూసుకోండి. ఏమి అవుట్పుట్ రాదు. అవుట్పుట్ వచ్చినా మీకు సేవ్ చేస్తుంటే రిమైనింగ్ మెంబర్స్ ఆర్ రెడీ. ఎందుకు రాదు? HTML పార్ట్ లేకుండా ఎలా వస్తుంది మీకు? దెర్ ఇస్ నో HTML పార్ట్. షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? కమ్ ఆన్. రైట్ కాల్ అక్కడ 2 కాలమ్స్ అవుట్పుట్ రావాలి. ఎలాగా? ఫ్లాగ్స్ లో బేసిస్ చెప్పాను గుర్తుందా? రైట్ 50% తీసుకుంటే స్క్రీన్ బాగా రెండు కాలమ్స్ అవుట్పుట్ వస్తుంది. సో మిన్ బిట్ కూడా తీసుకోండి. అట్లా రెండింటి మధ్య 300 పిక్సెల్స్ ఉన్న బిట్. అలాగే ఒక ఇమేజ్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ తీసుకున్నాను ఇక్కడ చూడండి. సో IMG అనే దాన్ని రాస్తున్నాను. ఏంటి? మ్యాక్స్ బిట్ తీసుకున్నాను. మ్యాక్స్ బిట్ ఎంత ఉంటుంది? రైట్ ఐమ్ టేకింగ్ 100%. రైట్ అండ్ ప్యాడింగ్ ఇచ్చేస్తున్నాను. వాట్ ఐమ్ గివింగ్ 50 పిక్సెల్స్ 0. రైట్ సో నెక్స్ట్ వన్ కాలమ్ H1 రైట్. సో ఐమ్ గివింగ్ H1. ఏమిద్దాం మనము H1కి నాకు ఫాంట్ సైజ్ ఇస్తున్నాను. నేను తగ్గిస్తాను. ఓకేనా? రైట్ కొంచెం ఎక్కువ ఉండాలంటే లైన్ హైట్ కూడా ఎక్కువ ఇస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ వన్ మార్జిన్ ఐఎమ్ గివింగ్ పిక్సెల్స్. కష్టపడుతున్నారా బాగా అర్థం చేసుకుంటాకి. ఇవన్నీ కూడా ఒక ఇమేజ్ డిస్ప్లే చేయాలంటే ఈ మాత్రం డిఫరెన్స్ ఉండాలని చెప్పేసి, ఒక హెడ్డింగ్ డిస్ప్లే చేయాలంటే ఇవి అప్లికబుల్ అవ్వాలి. ఆ కాలమ్స్ హెడ్డింగ్ డిస్ప్లే చేయాలంటే అర్థమవుతుందా? ఇది యాడ్ చేసి డిలీట్ చేసుకోవడం చూపిస్తాను. వరి అవ్వదు. ఓకేనా? ఇది యాడ్ చేస్తే ఏమవుతుంది, డిలీట్ చేస్తే ఏమవుతుంది, అవుట్పుట్ ఉన్నప్పుడు నేను చూపిస్తాను. అర్థమవుతుందా మీకు? నో వరీ. రైట్ ఇవాళ కూడా రైట్ ఒక బటన్ క్లాస్ రాస్తానండి. బటన్ ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలండి మీరు? ఓకేనా? బటన్లో డిస్ప్లే రాస్తాను. ఇన్ లైన్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ రాస్తాను. బటన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెడతాము? FF 4C. కొంచెం లైట్ కలర్ కావాలి. లైట్ కలర్ కలర్ ఏం పెడతాము? అన్ని వైట్ చేద్దాం. కలర్. ఇంకేం కావాలి? ప్యాడింగ్ 8 పిక్సెల్స్ తీసుకుని కొంచెం హైట్ పెంచుదాం. మార్జిన్ కూడా కొంచెం ఎక్కువ ఇద్దాము. 0 విత్ హైట్ చేద్దాం. బోర్డర్ రేడియస్ కొంచెం ఎక్కువ కావాలంటే 30 or 40 సరిపోతుంది. కావాలి పెంచుకుందాం. సో ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీలో బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతూ ఉండాలి ప్రతి 5 సెకండ్స్కి. ఓకేనా? ట్రాన్సిషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. చూసుకోండి ఒకసారి. అంటే బ్యాక్గ్రౌండ్ వాడద్దు అన్నమాట. వాడు ప్రాపర్టీ ఇప్పుడు కోర్సులో లేదు, వాడుకోమన్నాడు. మనకు చాలండి. ఓకేనా? బటన్ సంబంధించిన బటన్ మీద మీరు మౌస్ ఓవర్ చేస్తే నా కలర్ మారాలి. బటన్కి మీరు మౌస్ ఓవర్ చేస్తే నాకు కలర్ మారాలి. తెలుసా మీకు అదేంటో? బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి. ఏం మారాలంటే నాకు కొంచెం డిఫరెంట్ కావాలి. వద్దు బాలే ఇది బాగుంటుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ మారింది. కొంచెం డార్క్ కలర్ చూపిస్తాను చూడండి. రైట్ ఒక్కసారి హెడర్ నాకు ఎలా డిస్ప్లే అవ్వాలంటే క్లాస్ హెడర్ వస్తుంది. ఇలాగా బ్యాక్గ్రౌండ్లో నాకు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలంటే రేడియల్ గ్రేడియంట్ కావాలి. ఎలా అంటే కొంచెం వైట్ కలర్తో స్టార్ట్ అయ్యి రేడియల్ గ్రేడియంట్ అది కూడా చూపిస్తాను మీకు. తీసి దాంట్లో మళ్ళీ రేడియల్ గ్రేడియంట్ పెట్టి కలుద్దాం చూద్దాం. నేను కూడా పర్మనెంట్గా వర్క్ అయిపోతుందని చెప్పట్లేదు. ఏమైనా సో చాలా మోడిఫికేషన్స్ ఉంటాయి హెడర్లో అన్నది. హెడర్లో రో వచ్చింది అనుకోండి. ఒకవేళ హెడర్లో రో వైజ్గా కావాలంటే నాకు ఏం చేస్తానంటే హెడర్లో రోకి మార్జిన్ టాప్ అనేది ఇస్తాను. 70 పిక్సెల్ స్పేస్ ఇస్తాను. ఇందులో చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి. నేను డెవలప్ చేయడం ఆపుతాను. ఓకేనా? ఎందుకంటే స్టైల్స్ డెవలప్ చేసిన కాకపోతే రైట్ డోగర్ కరెక్ట్. ఒకసారి పైన చూద్దాము. ఇవంతా CSS. మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ వచ్చింది కదా. ఎనీ అవుట్పుట్ యూ గాట్ హియర్ చెప్పండి. వెళ్ళండి. ఎనీ అవుట్పుట్. మీరు అవుట్పుట్ చూడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నథింగ్. అవుట్పుట్ కావాలంటే ఏం చేయాలి? డివిజన్లోకి వెళ్ళాలి. అంటే HTMLలో పోవాలి. రైట్ ఫస్ట్ డివ్ ఏం రాస్తున్నాను? క్లాస్ ఈజ్ ఈక్వల్ ఏం వాడేది? కంటెంట్ వాడేది. అవునా? మళ్ళీ డివ్ ఏం వాడతాను? మళ్ళీ డివ్లో సో ఐమ్ యూజింగ్ దట్. డివ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇస్తానంటే హెడర్ ఇస్తాము. హెడర్లో నేను ఏం చేస్తానంటే కంటెంట్ పెడతాను. రైట్ ఇంకో క్లాస్ వాడాం అనమాట. ఏంటది గుర్తుందా మీకు? నావ్ బార్ వాడాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నావ్ బార్ వాడాం. రైట్ డివ్ ఒక బిల్టిన్ క్లాస్ వాడతానని చూడండి. క్లాస్ ఈజ్ ఈక్వల్ ఇది బిల్టిన్. రైట్ ఐఎమ్ యూజింగ్ యాంకర్. ఫస్ట్ చూద్దాం అవుట్పుట్ వచ్చిందని చూడండి.
ఏదో కనిపిస్తుంది అందరికి చూడండి ఒకసారి జాగ్రత్తగా. హెడర్ తీసింది ఆల్రెడీ. ఇవన్నీ తీసేయండి మీరు. చూడండి ఒకసారి. హలో కనిపించిందా? ఇప్పుడు సింపుల్‌గా లోగో పెడదామనుకుంటున్నాను చూడండి. యాంకర్ ట్యాగ్‌లో హెచ్‌డఫ్ పెడుతున్నాను. అంటే మీరు క్లిక్ చేసాక ఎళ్ళమని చెప్పండి. index.html ఓకే. తీసాను ఇక్కడ. ఒక ఇమేజ్ పెడుతున్నాను. ఇమేజ్‌లో సోర్స్ ఇస్తున్నాను. సోర్స్ నేను ఒక పేజ్‌ని తెచ్చుకున్నాను. logo.png ఓకే. మీకు తెలుసా ఎలా కాపీ చేయాలో? రైట్. ఆల్ట్ అంటే ఏంటి డిస్‌ప్లే చేయకపోతే రెడ్ స్టోర్ ఈ-కామర్స్. రెడ్ స్టోర్ అని పెడుతున్నాను. నా పేరు దట్ మీన్స్ ఆఫ్ నా ఈ-కామర్స్ పేరు. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు తక్కువ ఇస్తున్నాను ఎక్కువ ఇవ్వట్లేదు. రైట్. ఇంతకీ విషయం ఏంటంటే మీకు డిస్‌ప్లే కాకపోతే ఇది డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఆల్టర్నేట్ టెక్స్ట్. ఇమేజ్ పెట్టాను కదా! సోర్స్ ఎక్కడుంది సార్? సోర్స్ ఎక్కడుంది అంటే ఒకసారి నేను తెచ్చుకుంటాను. నా ప్రాజెక్ట్‌లోకెళ్ళి కాపీ చేసుకోవాలి తప్పదు. ఎందుకంటే నేను అక్కడ సోర్స్‌లో వాడానది. ఆహ్, ఎక్కడుందది అనేది చూసొచ్చాలి. ఇది. ఇది కావాలి నాకు. ఇదన్నమాట. సో, నేను తెచ్చుకున్నాను. ఇక్కడ. చూస్తున్నారా? మీకు తెలుసు కదా! ఎక్కడి నుంచి ఎలా కాపీ చేసుకోవాలో. ఎలా కాపీ చేసుకోవాలో తెలుసు కదా! ఆల్రెడీ. ఏ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు. తప్పేం లేదు. నేను ఒక ఇమేజ్ చూపిస్తున్నాను. ఇమేజ్ వచ్చిందో లేదో చూద్దామా? అదిగో. వచ్చిందా? అదొద్దు సార్ అంటే ఏదైనా ఇమేజ్ ఇచ్చుకోవచ్చు మీరు. నో ప్రాబ్లమ్. అది నాకొద్దు సార్ మీరేదో ఇమేజ్ పెట్టండి ఇక్కడ అంటే html5.png నా దగ్గర ఫ్రీగా పెట్టేస్తాను. వచ్చిందా? తగ్గించుకోండి. విడ్త్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకేనా? సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. ఒక బావుందా? లేదు సార్ అంటే అక్కడ నుంచి ఆ వెబ్‌సైట్ నుంచి తెచ్చుకున్నాను కాబట్టి పెట్టుకోండి. మీ ఇష్టం అది. ఓకేనా? సో, యూ కెన్ కాపీ ఫ్రమ్ దేర్. 120 సరిపోయిందా? బావుందా? కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది కదా! మీకు లోగో పెట్టగానే కొంచెం లుక్ అండ్ ఫీల్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ కదా! యెస్ సార్. రైట్ సారీ. సో, ఓకే. సో, హెడర్ హైట్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఆటోమేటిక్‌గా పెరుగుతుంది? మీరు ఇమేజ్ పెడితే ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇది 200 చేయండి ఇప్పుడు. అది పెరుగుతుంది ఆటోమేటిక్‌గా. పెరగలేదా? 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 పెరిగిందా? చూడండి మీరే. ఆటోమేటిక్‌గా పెరగడం ఏంటి? ఈ ఆటోమేటిక్ అసలు వద్దు మనకి. చాలా మంది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది, ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఏమో ఆటోమేటిక్‌గా ఏది రాదు. మీరు పెంచితే పెరుగుతుంది. ఓకేనా? రైట్. ట్రాన్సిషన్ చూపిస్తాను నెక్స్ట్. ఇక్కడ వరకు ఓకేనా? కమ్ ఆన్, కమ్ ఆన్. ఇక్కడ వరకు ఓకేనా? సూపర్ ఓకే. రైట్. రైట్. బూట్‌స్ట్రాప్ క్లాసెస్ యూజ్ చేయలేదు. అర్థం కాలేదు. బూట్‌స్ట్రాప్ క్లాస్ యూజ్ చేయలేదన్నారా? బూట్‌స్ట్రాప్ వాడను అనుకున్నాను. బూట్‌స్ట్రాప్ క్లాసులు వాడను. బూట్‌స్ట్రాప్ లేకుండా క్లాసెస్ వాడను. బూట్‌స్ట్రాప్ వాడను అనుకున్నాను. సో, యూజ్ ద బూట్‌స్ట్రాప్ క్లాసెస్ హియర్. ఓకే. రైట్. గెట్ బూట్‌స్ట్రాప్ తెచ్చుకుందామా ఒకసారి? గో దేర్ getbootstrap.com. Go to getbootstrap.com. Select the resource, whichever you want. Click on that. Copy that. Save it. లుక్ అండ్ ఫీల్ మారిందా లేదా మీరే చెప్పండి. తీసేయండి దాన్ని. చూడండి ఇప్పుడు మారిందా మారలేదా మీరు చెప్పండి అంతే చూసి. ఓకేనా? మారింది. కరెక్ట్‌గా చూడండి ప్రకాష్. యెస్. ఫుల్ లెంత్ వస్తుంది. కరెక్ట్. రెస్పాన్సివ్ వస్తుందన్నమాట. ఓకేనా? రైట్. ఎలా చదవండి ఓకేనా మీకు? రైట్ యాంకర్ క్లోజ్. అక్కడికి డివ్ క్లోజ్. రైట్. ఇప్పుడు ఏమంటున్నాను నావ్ ట్యాగ్. ఆల్రెడీ నావ్ క్లాస్ రాసుకున్నాం ఓకేనా? యూఎల్ నాట్ వర్డ్ లిస్ట్. ఐడీ ఈజ్ ఈక్వల్ టు మీ పేరు ఏదైనా పెట్టొచ్చు. ఐటెమ్స్ అని పెట్టుకున్నాను. ఎనీ నేమ్ ఇట్ కెన్ గివ్. రైట్ ఇన్సైడ్ ఎలైట్. ఇన్సైడ్ యాంకర్ ట్యాగ్. ఐఎమ్ యూజింగ్ ఏమేం పేర్లు ఉన్నాయి నాకు? index.html ఒకటి ఉంటుంది నాకు. నా దాంట్లో. అదే హోమ్ పేజ్‌తో సమానం నాకు. హలో ఎవ్రీవన్ చూస్తున్నారా? ఎన్ని పేర్లని యాడ్ చేసుకోండి ఇక్కడ. ఇంకోటి product.html పెట్టుకుంటున్నాను నేను. సో దట్ ఈస్ ప్రొడక్ట్స్. రైట్ నెక్స్ట్ వన్ product.html ద వన్. about.html. రైట్. about. సో ఇట్ ఇస్ about సింపుల్ వన్. వన్ సెకండ్. సారీ సో ప్రొడక్ట్స్ ఈస్ దేర్ హియర్ అండ్ about.html about ఇంకేమున్నాయి? కాంటాక్ట్ పెడదామా? చెప్పండి. ఇది కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇదేం ప్రీ డిజైనింగ్ కాదు ఇది. కాంటాక్ట్ ఏం పెడదాం? మీకేమైనా అకౌంట్ ఓపెన్ చేస్తారా? account.html అకౌంట్ ఇంకేం పెడదాం? ఆహ్, చూద్దాం ఫస్ట్ ఏమొచ్చింది. ఓకేనా? నాప్‌లో వచ్చేసిన చూడండి అవుట్‌పుట్ ఏమొచ్చిందో. బాగుందా ఇప్పుడు? కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. ఎంత నీట్‌గా వచ్చిన మెనూస్ చూసారా ఇక్కడ? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. హోమ్, ప్రొడక్ట్స్, అబౌట్, కాంటాక్ట్, అకౌంట్ ఎలా ఉన్నాయి? నేరుగా దగ్గర కావాలి మీకు? కార్ట్ యాడ్ చేయనా? కార్ట్ ప్రొడక్ట్స్ పేజ్ యాడ్ చేద్దాం. ఓకేనా? కార్ట్ ప్రొడక్ట్స్ పేజ్ యాడ్ చేస్తాం. కార్ట్ యాడ్ చేయమన్నారు కదా! కార్ట్.html ఈ కార్ట్ ఉంటుంది. ఈ కార్ట్. సరేనా?
మహేష్ ఈ కార్డ్స్ యాడ్ చేయనా? రైట్. కార్డ్ సింబల్ డిస్‌ప్లే చేయనా? కార్డ్ సింబల్ డిస్‌ప్లే చేస్తే ఇక్కడ ఇలా జరిగిపోతుంది కదా! అక్కడ పెట్టుకుందాంలే. ఇలా లెఫ్ట్‌కి వచ్చేస్తుంది ఇంకా అది. లెఫ్ట్‌కి వచ్చేసింది బాలే. అక్కడ పెట్టుకుందాం. ఓకేనా? ప్రొడక్ట్స్ పేజ్‌లో కార్డ్ సింబల్ యాడ్ చేసాం. లెఫ్ట్‌కి వచ్చేసింది. అబ్జర్వ్ చేసారా సెంటర్‌కి? రైట్. ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ? కార్డ్ కావాలన్నారు కదా మీరు. కార్డ్ ఒక పని చేస్తాను. ఇక్కడేమన్నా ఆ! హెచ్‌ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మంచి కార్డ్ డాట్ పీఎన్‌జీ తెచ్చుకుందాము. తెచ్చుకొని యాడ్ చేసేసుకుందాం. ఆల్ట్ ప్రాపర్టీ సారీ అందాం. అంటే ఇమేజ్ లేదండి. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్ చిన్నగా కావాలా? 40 పెట్టనా? రైట్. హైట్ కూడా ఒక 30 పెట్టనా? సరిపోద్ది. ఇప్పుడు నాకు కార్ట్ లొకేషన్ కావాలి. ఎక్కడుంది సార్ కార్ట్ అంటే, కార్ట్ ఎక్కడుంది సార్ అంటే ఈ లొకేషన్‌లో పెట్టేద్దాం. ఇదిగో ఇక్కడ ఉంది. హెచ్‌ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్. చూడండి ఇక్కడ. ఓకేనా? హెచ్‌ఎఫ్ నాకు అవసరం లేదు. అక్కడున్న ఇమేజ్ ఇక్కడ ఇచ్చేసాను. ఓకేనా? ఐఎంజీ సోర్స్ అని. హ్మ్. కాదు మీరు క్రియేట్ చేసుకున్న వేరే విషయం. డాట్ హెచ్‌టీఎంఎల్. ఇమేజ్ సోర్సు ఆహ్, రైట్ సోర్స్ తర్వాత ఆల్ట్ ప్రాపర్టీ, ఆల్ట్ ప్రాపర్టీ తర్వాత విడ్త్. అంతేనా? ఓకే. దట్స్ ఇట్. ఐఎంజీ యాంకర్ ట్యాగ్‌లో హెచ్‌ఎఫ్‌లో ఇస్తాం. క్లోజ్ చేసేద్దాం. అప్పుడు గానది కరెక్ట్‌గా చూపించదు. ఎందుకంటే హ్యాండ్ ఐకాన్ కావాలి కదా! తీసుకెళ్ళి లాస్ట్‌న పడండి దాన్ని. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇదిగోండి. పెద్దగా వచ్చినట్టుంది కదా! కొద్దిగా. కొద్దిగా పెద్దగా వచ్చినట్టుంది కదా! బావుందా? కార్డ్ సింబల్ మార్ద్దామా? ఇక్కడ చూస్తారా? అబ్జర్వింగ్. రైట్. ఎందుకు మన లాగిన్ బాక్స్ ఏది సార్? లాగిన్ బాక్స్ ఏది? సో, అక్కడ ఇది క్లోజ్ అయిపోయింది. అక్కడికి అది, ఇక్కడికి ఇది క్లోజ్ అయిపోయింది. కమ్ ఆన్. లాస్ట్ వన్ లాగిన్ బాక్స్. క్లాస్ ఈజ్ ఈక్వల్ ఏం పెట్టారు? లాగిన్ బాక్స్. హెచ్2 అనేది ఇద్దాం. లాగిన్ బాక్స్. లాగిన్ అందాం. ఫార్మ్ ఇద్దాం. ఫార్మ్‌లో మెథడ్‌లు, యాక్షన్‌లు ఏమవుతాయో డైరెక్ట్ అటాక్ చేద్దాం. కమ్ ఆన్. ఆల్రెడీ పారాగ్రాఫ్ ఇచ్చాను గుర్తుందా? రైట్. ఇన్‌పుట్ టైప్ ఇస్ ఏమన్నా ఇందాక? టెక్స్ట్ గురించి చేసినట్టు మనం టెక్స్ట్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు అవసరం లేదు. పాజ్ పెట్టుకోండి మీరు. రైట్. కమ్ ఆన్. నెక్స్ట్. పాస్వర్డ్. యూజర్ నేమ్. పాస్వర్డ్. ఇన్‌పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. ఏమందాం? లాగిన్ అందామా? అంతే కదా! ఫార్మ్. డివిజన్. సేవ్ చేయండి. చూడండి ఒకసారి. కమ్ ఆన్. ఎలా ఉంది? సెంటర్ చేద్దాం దాన్ని. కమ్ ఆన్, కమ్ ఆన్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. హౌ ఇట్ ఈస్ లుకింగ్? ప్యాడింగ్ సెంటర్ చేసుకుందాం రెడీ. అన్నీ మన చేతిలో ఉంటాయి. లాగిన్ అయిపోయింది. రైట్. దీన్ని సెంటర్‌లో చేసుకోవాలి మనం. ఓకేనా? బటన్‌కి. బటన్‌కి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైనా వాడదామా? బీటీ అని ఏమైనా వాడదామా? ఎలా ఉంది ఇప్పుడు? బీటీ అని వాడాం కదా! బాగుందా బటను? ఓకే. దాన్ని సెంటర్ చేద్దామంటే క్లాస్‌లోకి వెళ్ళిపోండి. బటన్ క్లాస్‌లోకి. బటన్ క్లాస్‌లోకెళ్ళి ఏమంటారు మీరు? అలైన్ అందామా? ఇదేమంటది చూపిస్తుందా? సెంటర్ ఏమైనా పని అవుతుందా మనకి? ఆహ్, ప్లేస్ హోల్డర్ మీరు చేసుకుందురు గానిలే. ప్లేస్ హోల్డర్ మీరు చేసుకుందురు గాని. ఆహ్, ఫ్లక్స్ ఇచ్చేద్దామా? ఫ్లక్స్ ఇద్దాం. అదొద్దు అంటే క్లాస్ తీసేయండి. ఆ కలర్ వద్దంటే మీరు. ఇఫ్ దట్ కలర్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ మౌస్ ఓవర్ చేస్తే మారుతుంది కదా! మౌస్ ఓవర్ చేస్తే మారుతుంది కదా! చూసారా ఇక్కడ రాసాను. తీసేయండి అది. మారదు మౌస్ ఓవర్ చేస్తే. చూస్తున్నారా? ఎందుకు రాస్తున్నా సరే ఇందన్నారు ఇందాక. హెడర్ తీసేయండి. హెడర్‌లోకెళ్ళండి. హెడర్ మారదు. పోయి చూడండి హెడర్. యాడ్ చేయండి అది. అర్థమవుతుందా మీకు? చూడండి హెడర్ యాడ్ చేశాను. హెడర్ చూడండి ఇప్పుడు. అర్థమవుతుందా వెంకటేష్? మాడిఫై చేయన్నాను కదా! చూడండి. ఓకేనా? తీసేయండి. హెడర్ లేదు చూడండి. ఓకే. రైట్. సో పెట్టుకోండి. మెనూ ఐటెమ్స్ చూపించనా? రైట్ రండి. ఏం రాసారు మెనూ ఐటెమ్స్ ఇక్కడ? మెనూ ఐటెమ్స్ మీరు ఏం రాసారు ఇక్కడ? కంటైనర్. నావ్ రాసారు కదా! తీసేయండి నావ్ ఒకసారి మీరు. తీసేయండి. రో తీసేయండి. అబ్జర్వ్ చేయండి. రో తీసేసాను. రో యాడ్ చేయండి ఇప్పుడు. చూడండి ఇప్పుడు. రైట్. సో ఇది తీసేయండి మీరు. అబ్జర్వ్ చేస్తున్నారు ఎక్కడ గ్యాప్ వస్తుందో మీరు. సో ఈ రోజు మీరంతా ఇది కూడా తీసేయండి ఇమేజ్. చూడండి ఇప్పుడు. ఇమేజ్ చూడండి ఇప్పుడు. ఓకే. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ తీసేయండి. చూడండి బటన్ ఇప్పుడు. యాడ్ చేయండి. హలో. తీసేయండి. హలో అర్థమవుతుందా మీకు? ఏం చేస్తున్నాను?
బటన్ రెండే స్టైలింగ్ లేదు, బటన్ స్టైలింగ్ లేదు. స్టైలింగ్ ఇవ్వాలా? అదిగో బటన్ స్టైలింగ్ ఇచ్చాను అదిగో. వెంకటేష్ రైట్. కాలమ్స్‌లో యాక్షన్ 2 తీసేయండి. చూడండి కాలమ్స్. ఓకేనా? రైట్. హెడర్ తీసేయండి. హెడర్ చూపించాను మీకు. హెడర్‌లో రో తీసేయండి. గ్యాప్ ఇరిగిపోయింది. రైట్. మెనూ ఐటమ్స్ ఉన్నాయి కదా తీసేయండి. మెనూ ఐటమ్స్ యాడ్ చేయండి. సో ప్లీజ్ టుడే యూ కెన్ ట్రై టు స్టడీ ఏమేం చేశానది. మీకు ఇవాళ 2 మాడ్యూల్స్ పంపిస్తున్నాను నేను. ఓకేనా? కాంటాక్ట్ నేను చేశాను. ప్రొడక్ట్స్ కూడా నేనే చేస్తాను. కస్టమర్ నేను చేస్తాను. ఈజీ మీరు చేయండి. ఓకేనా? కాలమ్‌ని అప్లై చేయలే ఇంకా. అఫ్జల్ రాసాను అప్లై చేయలే కాలమ్. ఐ డిడ్ంట్ అప్లై కాలమ్. రో ఒకటి అప్లై చేశాను. అబ్జర్వ్ చేశారా మీరు? కాలమ్ తీసుకుంటే ఏం చేంజ్ అవ్వట్లేదు. రో తీసుకుంటే తేడా వస్తుంది. రైట్. వెరీ గుడ్. సో ప్రాజెక్ట్ అంటే ఒక ఐడియా తెచ్చుకోండి ఫస్ట్. ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్. ఆల్ థింగ్స్ స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్. ఎన్ని మాడ్యూల్స్ పంపించాను నేను? రో యాక్షన్. 1 మినిట్. రో గురించి అడుగుతున్నాను ఫ్రెండ్. తీసానా రో? మొత్తం తీసేసిన చూడండి. తీసాను. చూడండి ఒకసారి. యాంకర్స్ పోయినాయి. స్పేస్ తగ్గిపోయింది. 2 కాలమ్ స్పేస్ లేదు. రైట్. హెడర్ రో తీసేయండి 70 పిక్సెల్స్. చూడండి. అలాగే బటన్ కూడా తీసేయండి. చూడండి ఇప్పుడు. యెస్ వెంకటేష్ యూ కెన్ డు దట్. ఓకేనా? మార్కులు గమనించారు కదా? అబ్జర్వ్ మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. నేను పంపిస్తాను ఈరోజు మొత్తం ప్రోగ్రామింగ్ అంతా మీకు. సో ఒక మాడ్యూల్ కూడా పంపిస్తాను. ఒకటి పంపించాను, 2 మాడ్యూల్ పంపించాను మీ అందరికీ. షల్ ఐ సెండ్ 1 మాడ్యూల్ 2 మాడ్యూల్స్? ఒక మాడ్యూల్ సరిపోతుందా? సో యూ క్యాన్. కలర్ మార్చి ఇక్కడ మార్చుకోండి. ఇక్కడ మార్చుకోండి. మీకు మారుతది. ఎందుకు మారదు? అరే ఎందుకు మారదు సార్? అదిగో మారుతుంది కదా! లైట్ కలర్ అయిపోయింది. కొంచెం డార్క్ కలర్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? మార్చుకోండి. మారిందా? మారిందా పైన హెడర్? హెడర్ కలర్ మారిందా లేదా? కమ్ ఆన్. కమ్ ఆన్. సో contact.html అని చెప్పాను. టుమారో ఐల్ గివ్ యూ అనదర్ మాడ్యూల్ ఫర్ యూ. ఒక సెషన్ ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెషన్ ఎవరు వస్తారు రేపు? షల్ ఐ గివ్ ద సెషన్ టుమారో? ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. బాయ్. చూద్దాం అదే. రేపు ముందు అప్డేట్ చేస్తాలే. ఏమన్నా ఉంటే నాకంటే వేరే ప్రాజెక్ట్ ఉంది జాంగో వాళ్ళకి. థాంక్ యూ. జస్ట్ ఇదే రివిజన్ చేయండి ఒకసారి. ఓకేనా? యూ కెన్ కాంటాక్ట్ ద టెక్నికల్ టీమ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ డివ్ సెక్షన్ యూజ్ చేయొచ్చు. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కమ్ ఆన్. కాపీ ఏం చేశారు మీరు వెంకటేష్? కమ్ ఆన్ హియర్. వెంకటేష్. డిలీట్ చేసేసినట్టున్నాను అది. వెంకటేష్ అబ్జర్వ్ హియర్. రైట్. యూ కెన్ చెక్ ఇట్. ఓకే. నా బార్ ఉండమా. ఓకేనా? థాంక్ యూ. యూ కెన్ ప్రాక్టీస్. క్యాచ్ యూ పీపుల్ టుమారో. బాయ్ గైస్. Practice you people. Tomorrow I'm sending 1 or 2 modules to you. Today only I'm sending to you. Any more queries? లాగిన్ అయిన తర్వాత కదా సార్ మెనూ బార్ ఎందుకు? నేను అసలు మన డైనమిక్ రాయలేదు కదా మోహన్. మనం చేసేదే స్టాటిక్. లాగిన్ ఎందుకు అవుతుంది ఇంకా? ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. మొత్తం వేరే దాంట్లో మీ ముందు బ్యాచ్ అయితే లాగిన్ డైనమిక్ అంటే దట్ మీన్స్ ఆఫ్ యూ నీడ్ టు డెవలప్ ద సర్వర్ సైడ్. ఇది ఓన్లీ స్టాటిక్ మోహన్.